సేపు దేవుని మాటలు మనం విన్నట్లయితే కృపా సత్య సంపూర్ణమైన తండ్రి, అల్ఫయు ఒమేగయు నేనేనని సెలవిచ్చిన దేవా నీకే వందనాలు. వాక్యమై ఉన్న తండ్రి మీకు స్తోత్రములు. దైవజనులు అన్నారు, వాక్య ఆహారము తినని ఎడల బలమాత్మకు లభించుట ఎట్లని. దేవా, ఈ మటలాది వారి దినపు విశ్రాంతి ఆరాధనలే కేమించిన బిడ్డలందరూ కూడా ప్రభువా నీ వాక్య ఆహారమును భుజించుటకు సిద్ధపడి ఉండగా వెండి బంగారముల కంటే శ్రేష్టమైన నీ విలువైన మాటలను ప్రతి ఒక్కరూ కూడా తండ్రి వారి హృదయంలో భద్రపరుచుకుని ఆ విత్తబడిన మాటలన్నీ కూడా వారికి ఆశీర్వాదకరముగా ఉంచమని నీ బిడ్డలైన వారి కొరకు ఈ యొక్క ప్రత్యేకమైన దినమున ఏ మాటలైతే నీవు సిద్ధపరిచిన వాడవి ఉన్నావో ఆ నీ విలువైన శ్రేష్ట మాటలు అందించి ప్రతి ఒక్కరి ఆత్మలు బలపరచుమని మాతో మాట్లాడనై ఉన్న మా మంచి బోధకుడునైనా నజరుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. త్వరగా రానున్న మేఘారుడైన యేసు కృప సమాధాన దీవెనలు మనకు మెండుగా కలుగును గాక. కూర్చుందాము. ప్రియులారా, దైవ గ్రంథములో నుండి కొద్దిసేపు దేవుని మాటలను మనం ధ్యానించుకుందాం. చదవబడిన వాక్యములో మనము చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రభువైన వారు మట్టలతో స్తుతించబడతారని జకరియా గారు ముందుగానే ఏం చేశారంటే ప్రవచనాన్ని ఇచ్చిన వారు ఉన్నారు. ప్రియులారా, ఈ దిన వర్తమానములోనికి మనం వచ్చినట్లయితే మట్టలాది వారము మనం ఈరోజు దేవుని సన్నిధానమునకు వచ్చిన వారమి ఉన్నాం. ప్రియులారా, మట్టలాది వారం అనగా మనకు తెలిసిన విషయం ఏమిటి అమ్మా? మట్టలతో యేసుక్రీస్తు ప్రభువైన వారు ఆ యెరూషలేము వీధులన్నీ జయధ్వనులతో మట్టలతో వస్త్రాలతో జయము పొందుచు ఆ గాడిద బాసీనుడై తిరిగిన వారు ఉన్నారు. ఇది ప్రతి సంవత్సరం మనం ధ్యానించే విషయమే. అయితే ఈ దినమందు ఒక క్రొత్త విషయాలను మనం ధ్యానించినట్లయితే ప్రియులారా, మట్టలాది వారపు పండుగ. ఈ మట్టలాది వారపు పండుగలోనట ఒక 4 పండుగలు ఉన్నవట. ఎన్ని పండుగలు ఉన్నాయి? మనకు కనబడేది ఒకటే పండుగ. ఏ పండుగ? మట్టలాది వారపు పండుగ. కానీ ఈ మట్టలాది వారపు పండుగలోనట 4 పండుగలు ఉన్నాయి. మొట్టమొదటిగా చూసినట్లయితే రాజాతి రాజు పండుగ. ఏ పండుగట? రాజాతి రాజు పండుగ. రెండవది మనం చూసినట్లయితే సేవకుని పండుగ. ఏ పండుగట? సేవకుని పండుగ. మూడవదిగా మనం చూసినట్లయితే రక్షణ పండుగ. చెప్పండి, రక్షణ పండుగ. ఇక 4వదిగా చూసినట్లయితే దేవ పండుగ. ఏ పండుగట? చూడండి ప్రియులారా, ఈ యొక్క 4 పండుగలు కూడా ఈ మట్టలాది వారపు పండుగలో ఉన్నాయి. యేసు క్రీస్తు ప్రభువైన వారు యెరూషలేము వెళ్ళిన తర్వాత తన శిష్యుల చేత ఒక గాడిద బామును తీసుకుని వచ్చి ఆ శిష్యులైన వారు తీసుకొచ్చిన గాడిదపై వస్త్రాన్ని కప్పి ఆ వస్త్రముపై ఆ గాడిదపై యేసుక్రీస్తు ప్రభువైన వారు కూర్చుండి యెరూషలేము వీధులన్నీ కూడా ఇటువంటి మట్టలతో జయధ్వనులతో దావీదు రాజుకు జయము అని, యూదుల రాజుకు జయమని, హోసన్నా అని యెరూషలేము వీధులన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువైన వారు జయధ్వనులతో తిరిగిన దినమై ఉన్నది ఈ దినము. యేసుక్రీస్తు ప్రభువైన వారు ఇలాగున జయధ్వనులతో తిరిగితే యేసుతో ఉన్న 12 మంది శిష్యులైన వారట ఆయనకు మంత్రుల వలె ఉన్నారట. ఎలా ఉన్నారు? మంత్రుల వలె ఉన్నారు. చూడండి ప్రియులారా, అక్కడ ఉన్న జనమంతా కూడా యేసయ్యకు జయము, హోసన్నా జయము, దావీదుకు జయము అని జయధ్వనులు చేస్తూ కేకలు వేస్తూ దేవుని స్తుతిస్తూ ఉంటే, కానీ దేవుడు వారిని చూడగానే దేవునికున్న తలంపు,
ప్రజలను బట్టి దేవునికి ఉన్న తలంపు ఏమిటంటే, చూడండి ప్రియులారా, దేవుని దృష్టిలో ఆయన పొందబోయే శ్రమలో, ఆయన పొందబోయే శిలువ మరణములో, గెత్సెమనే తోటలో ప్రభువుని అప్పగించేవారు, ప్రభువుని అరెస్ట్ చేసేవారు, ప్రభువుకు తీర్పు తీర్చేవారు, ప్రభువుకు శిలువను అప్పగించేవారు, ప్రభువుని అపహాస్యము చేసేవారు, ప్రభువుని హేళన చేసేవారు, ప్రభువుని దూషించేవారుగా ప్రభువు దృష్టిలో ఆ ప్రజలైన వారు కనబడుతున్నారు. కానీ ఆ ప్రజలైన వారు అప్పుడు ఏం చేస్తున్నారు? అమ్మా, ప్రభువుని దూషిస్తున్నారా? అమ్మా, ప్రభువుని హేళన చేస్తున్నారా? ప్రభువుని స్తుతిస్తున్నారు. దావీదు రాజునకు జయము హోసన్నా అని ఈ మట్టలాది వారపు పండుగ రోజున ఆ యొక్క యెరూషలేములో ఉన్న ప్రజలందరూ కూడా దేవుడిని ఏం చేస్తున్నారట? స్తుతిస్తున్న వారు ఉన్నారు. కానీ దేవుని దృష్టిలో వారే యేసుక్రీస్తు ప్రభు వారికి శ్రమలు తెప్పించేవారు, వారే యేసుక్రీస్తు ప్రభు వారిని మరణానికి అప్పగించేవారు ఆ ప్రజలే. అందుకే పిలాతు దగ్గరికి మనం వెళ్ళినప్పుడు, కయ్యప్ప దగ్గరికి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రజలైన వారు అంటారు, యేసయ్యను సిలువ వేయండి, యేసయ్యను మరణానికి. ఏ ప్రజలైతే స్తుతించారో, ఏ ప్రజలైతే జయధ్వనులు కొట్టిన వారు ఉన్నారో, ఇప్పుడు ఆ ప్రజలు ఏమవుతున్నారు? అమ్మ, యేసయ్య మరణాన్ని కోరుకుంటున్నారు. పిలాతు అంటాడు, ఈ యొక్క నిరాపరాధి రక్తం విషయములో, ఈ యొక్క నీతిమంతుని విషయములో నేను పాలు పొందను, ఆ నీతిమంతుని విషయం జోలికి నేను వెళ్ళనని తను చేతులు కడుక్కుంటే, నేను నిరాపరాధినని చేతులు కడుక్కుంటే వాళ్ళు అంటారు, వాని రక్తము మా మీద, మా పిల్లల మీద ఉండునుగాక. ఇప్పుడు జయధ్వనులు కొడుతున్న వారే రేపు యేసయ్యను ఏం చేస్తారు? శిలువ మరణానికి అప్పగించే వారుగా ఈ యొక్క వాక్యములో మనకు కనబడుతున్నారు. ప్రభు దృష్టిలో వారు కనబడుతున్నారు. పునరుద్ధానమును పొందిన యేసుకి మనం జై కొట్టాలి. కానీ పునరుద్ధానము పొందక ముందే యేసుక్రీస్తు ప్రభు వారికి ఏం చేస్తున్నారు? జయములు కొడుతున్నారు. పిల్లరా, ఈ దినము మనం ధ్యానించేది రెండు విషయాలను మనం ధ్యానిద్దాం. మొట్టమొదటి విషయము ప్రవచనము, రెండవ విషయము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చరిత్రను రాసిన వంటి 4 సువార్తికుల అభిప్రాయము ఈ మట్టలాది వారపు దిన పండుగ రోజున ఏమైందో మనం ధ్యానిద్దాం. మొట్టమొదటిగా చూసినట్లయితే ప్రవచనాన్ని మనం చూద్దాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనములో మనం చదువుబడినట్లుగా, చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు జన్మించక ముందే, యేసుక్రీస్తు ప్రభువారు జన్మించక ముందే చూడండి ప్రియులారా, ఈ యొక్క జకర్యా గారు ఏం చేశారంటే ఈ ప్రవచనాన్ని వ్రాసిన వారు ఉన్నారు. ప్రియులారా, 400 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు జన్మించక ముందు ఈ యొక్క ప్రవచనము రాయబడింది. ఏమని? అమ్మా, ఇప్పుడే చదివేంగా, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడును గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు జన్మించక ముందు 487 సంవత్సరాల క్రితం ఈ యొక్క జకర్యా గారు ప్రవచనాన్ని రాశారు. ఏమని? నీ రాజు నీతిపరుడై ఉంటాడు, ఆయన రక్షణ కలిగిన వాడి ఉంటాడు, ఆ గార్ద బాసీనుడై యెరూషలేము వీధులన్నీ కూడా ఆయన జయధ్వనులతో తిరుగుతాడు. యేసయ్య తిరిగిన తర్వాత రాశాడా? తిరగక ముందే ప్రవచనాన్ని రాశాడు. అందుకే ఈ విషయాన్ని, ఈ వాక్యాన్ని మనం ప్రవచనం అంటాం. ఈ ప్రవచనమే క్రొత్త నిబంధన గ్రంథములో మత్తయి సువార్త 21వ అధ్యాయములో నెరవేర్పుగా మనకు కనబడుతుంది. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క ప్రవచనమును మనం ధ్యానించినట్లయితే ఈ యొక్క మెస్సయ్య అని తెలుసుకున్నట్టుకు ఆయనే యేసు, ఎవరైతే యెరూషలేము వీధులలో గార్ధబాసీనుడై తీసుకుని వెళ్ళబడుచున్నారో, జయధ్వనులతో వెళ్తున్నారో, ఆయనే యేసు, ఆయనే దేవుడు అని ప్రజలందరూ కూడా తెలుసుకునడానికై యేసుక్రీస్తు ప్రభు అయిన వారి జన్మకు ముందే జకర్యా గారు ఏం చేశారు? రాశారు. యేసు ప్రభు దేవుడని వారందరూ తెలుసుకోవాలని, ఎవరైతే గార్ధబాసీనుడై వెళ్తున్నారో ఆ వ్యక్తి దేవుడని తెలుసుకోవాలని చూడండి ప్రియులారా, ఈ యొక్క ప్రవచనాన్ని రాసిన వారు ఉన్నారు. కాబట్టి మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఈ ప్రవచనం ఏమేమైందంటే నెరవేరబడింది. ఇప్పుడు ఆయన గార్ధబాసీనుడై మత్తయి సువార్త 21వ అధ్యాయంలో వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న ప్రధాన యాజకులు, అక్కడ ఉన్న శాస్త్రులు, అక్కడ ఉన్న అధికారులు చేయవలసిన పని ఏంటి అమ్మా? ఏం చేయాలి? లేఖనాలను పరిశీలించాలి.
ఏం చేయాలి? లేఖనాలను పరిశీలించాలి. యేసుక్రీస్తు ప్రభువైన వారు జన్మించినప్పుడు ఇదిగో వింతైన నక్షత్రము ఆకాశములో వెలిసింది, దీనికి అర్థం ఏంటి అని జ్ఞానులైన వారు పరిశోధించి యెరూషలేము పట్టణానికి వచ్చినప్పుడు ఆ హేరోదు రాజు ఏం చేశాడు? శాస్త్రులు రప్పించి అసలు ఎవరు వారు యూదులు రాజునని లేఖనాలను ఏం చేయించాడు? పరిశీలించాడు. తీరా వాళ్ళకి తెలిసిందేంటి? అమ్మా, యూదుల రాజు పుడతాడు, ఆయన పుట్టినప్పుడు ఆకాశము నక్షత్రములో వెలుస్తుంది, ఆయనే దేవుని కుమారుడు. యేసయ్య పుట్టినప్పుడు ఆయనే దైవ కుమారుడు, ఆయనే యూదుల రాజు, ఆయనే మెస్సయ్య అని తెలుసుకున్నారు ఆయన జన్మములో. ఇప్పుడు ఆయన యెరూషలేము వీధుల్లో వెళ్తున్నప్పుడు కూడా ఆ ప్రవచనాలను విప్పి, జకర్యా రాసిన ఆ లేఖనాన్ని విప్పి వారు ఏం చేయాలా? చదివి ఆ ప్రజలకు చెప్పాలి, ఇదిగో ఏ గాడిద బాంబుపై వెళ్తున్నాడో ఆయనే యేసుక్రీస్తు ప్రభు, ఈ గాడిద బాంబుపై వెళ్తున్న ఆయనే దేవుని కుమారుడని ఈ సమయంలో కూడా వారు లేఖనాలను విప్పి ఏం చేయాలా? ప్రజలైన వారికి చెప్పాలి, కానీ చెప్పలేదు. ప్రజలైన వారికి వినిపించాలి, కానీ వినిపించలేదు. యేసుక్రీస్తు ప్రభు అయిన వారు నరలోకములోనికి వచ్చిన తర్వాత ఆయన చేసిన ప్రతి పని దేని కొరకంటే లేఖనము నెరవేరబడుటకై. దేని కొరకట? అందుకే ఒక భక్తుడు చక్కగా పాట రాశాడు, లేఖనము నెరవేరబడుటకై ఈ లోకపు పాపము పోవుటకై. కాబట్టి ప్రియులారా, లేఖనము నెరవేరబడాలని జకర్యా గారు చేసిన ప్రవచనానికి ఇక్కడ నెరవేర్పుగా యేసు ప్రభు ఏం చేస్తున్నారు? గార్ధబాసీనుడై గాడిదపై మటలాది వారి దినాన్న యెరూషలేము వీధులన్నీ కూడా జయధ్వనులతో తిరుగుతుంటే అక్కడ ఉన్న అధికారులు, అక్కడ ఉన్న శాస్త్రులు, అక్కడ ఉన్న ఎవరైతే పెద్దలైన వారు ఉన్నారో వారందరూ గ్రంథాలను పరిశీలించడం మానివేశారు. వాళ్ళు ప్రజలైన వారికి ఆ ఆధారం చూపించలేదు, వినిపించాలి, ఆ ప్రవచనాన్ని వినిపించలేదు. ఆ వినిపించి చూపించి గొంతులు వేయిచు ఈయనే దేవుని కుమారుడు, ఇదిగో ప్రవచనం నెరవేరబడిందని ఏం చేయాలి? దేవుని స్తుతించాలి, కానీ స్తుతించాల. ఏం చేస్తున్నారు అధికారులు? సమయం ఎప్పుడు వస్తుందా? యేసుక్రీస్తు ప్రభుని చంపేద్దాం. ఇదే వారి మైండ్లో ఉన్న విషయం, ఇక మరేది కూడా లేదు. చూడండి ప్రియులారా, ఈ యొక్క ప్రవచనంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు చెప్పారు, కానీ ఇప్పుడు ఆయన గాడిదపై వెళ్తున్నప్పుడు మాత్రం చెప్పలా. లేఖనం లేదా, ప్రవచనం లేదా అంటే జకర్యా రాశాడు ప్రవచనాన్ని, ఆయన గార్ధబాసీనుడై వెళ్తాడని. ఈ ప్రవచనాన్ని అక్కడ ఉన్న ప్రజలైన వారికి చెప్పలేదు. ప్రియులారా, వారు ఆ ప్రవచనాన్ని చూచి నమ్మాలి, ఆయనే దేవుని కుమారుడని, కానీ నమ్మలేదు. కాబట్టి ప్రియులారా, ఈ ప్రవచనములో 4 మాటలు ప్రాధాన్యముగా మనకు కనబడతాయి. ఎన్ని మాటలు? 4 మాటలు. మొట్టమొదటి మాట మనం చూసినట్లయితే రాజు. చెప్పండి, రాజు. రెండవది దీనుడు. మూడవది రక్షకుడు. నాలుగవది నీతిపరుడు. రాజు, దీనుడు, రక్షకుడు, నీతిపరుడు. ఈ 4 మాటలు ఈ ప్రవచనములో మనకు కనబడతాయి. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు అయిన వారు గార్ధబాసీనుడిగా వెళ్తున్నారని ఆయన జన్మించక ముందే, ఆయన ఆ కార్యాన్ని చేయక ముందే 487 సంవత్సరాల క్రితం జకర్యా గారు ఏం చేశారు? ప్రవచనాన్ని ప్రవచించిన వారు ఉన్నారు. ఈ ప్రవచనాన్ని మనం విన్నాం. ఇప్పుడు లూకా శుభవార్త, మత్తయి శుభవార్త, మార్కు సువార్త, యోహాను సువార్త, మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలలో యేసుక్రీస్తు ప్రభువారు గార్ధబాసీనుడై వెళ్ళడం, ఆయన గార్ధబాసీనుడై జనులు జయోత్సాహములతో యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకువెళ్ళడంపై 4 రకాలైన అభిప్రాయాలను చెప్పిన వారు ఉన్నారు. ఎన్ని అభిప్రాయాలు? 4 వ్యక్తులు 4 రకాలైన అభిప్రాయాలు చెప్పారు. ఆ అభిప్రాయాలు ఏంటో ఈరోజు మనం ధ్యానించుకుందాం. ఈ మాట మీకు అర్థం అవ్వాలంటే, ఉదాహరణగా ఒక ఫోన్ ఉంది, ఒక 4 పిల్లలు ఉన్నారు. ఈ ఫోను ఆ 4 పిల్లల్ని అడిగితే ఒకడేమంటాడు? దాంతో ఆడుకుంటానంటాడు. ఇంకొకడు ఏమంటాడు? చదువుకుంటానంటాడు. ఇంకొకడు ఏమంటాడు? అమ్మేస్తానంటాడు. ఇంకొకడు ఏమంటాడు? దాచుకుంటానంటాడు. అంటే 4 ఒకలాగే చెప్పారా? ఉన్నది ఒకటే ఫోను, ఇస్తానని చెప్పిన మాట అందరికీ ఒకేలాగా చెప్పాడు, కానీ అర్థం చేసుకోవడం బట్టి. చూడండి ప్రియులారా, స్కూల్లో పిల్లలందరూ ఉంటారు, టీచర్ లెసన్ చెప్తుంది, విన్న వాళ్ళందరికీ ఫస్ట్ ర్యాంక్ వచ్చేయాలిగా, ఒకరికి ఎందుకు వస్తుంది?
ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అర్థం చేసుకుంటారు. కొంతమంది వినడం మానేసి సోదులు చెప్పుకుంటారు. ఇక కొంతమంది ఏదేదో ఆలోచిస్తూ ఉంటారు. అందరూ ఒక స్వభావము కలిగి ఉండరు. యేసయ్య యెరూషలేము వీధుల్లో జయధ్వనులతో వెళుతున్న సమయాన ఈ నలుగురు సువార్తికులు కూడా యేసయ్య మట్టలాదివారపు పండుగను 4 రకాలుగా చెప్పారు. గార్ధబాసీనుడై ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారిని 4 విధాలుగా పోల్చారు. అవేంటో, వారి అభిప్రాయాలు ఏంటో ఈరోజు మనం ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయము 'నీ రాజు సాత్వికుడై'. ఏమిటట? నీ రాజు సాత్వికుడై. మత్తయి సువార్త గ్రంథములో మత్తయి గారు గార్ధబాసీనుడై వెళ్తున్న యేసుక్రీస్తు ప్రభువారిని అంటున్న మాట, ఆయన సాత్వికుడై ఉన్నాడు, ఆయన రాజు అయి ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నారట? రాజు అయి ఉన్నాడు. చూడండి ప్రియులారా, గార్ధబాసీనుడై వెళ్తున్న యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి చెప్తున్న మత్తయి గారి మాట, ఆ గాడిదపై వెళ్తున్న ఆయన రాజు. ఎవరట? రాజు. ప్రియులారా, ఎందుకు ఈయన రాజు అని చెప్పాడు? ఎందుకు ఈయన రాజు అని తన గ్రంథంలో వ్రాసాడు అని అంటే, ప్రియులారా, యూదులకు ఈ యొక్క వాక్యాన్ని రాశాడట. ఎవరికి రాశాడు? యూదులకు ఈ వాక్యాన్ని రాశాడు. ఎందుకు యూదులకు రాశాడంటే, యూదులైన వారు దేవుని వైపుకు తన మనసును త్రిప్పుటకు. చూడండి, వారందరి విశ్వాసము యూదుల రాజు వస్తాడు అని. సో యేసుక్రీస్తు ప్రభువారిని యూదుల రాజుగా పోల్చి చెప్తూ వారి మనసులన్నీ, యూదుల మనసులన్నీ కూడా దేవుని వైపు త్రిప్పుటకు ఈయన మత్తయి గారు గార్ధబాసీనుడై వెళ్తున్న యేసుక్రీస్తు ప్రభువుని అంటున్న మాట, ఈయన రాజు. ఏమంటున్నారు? రాజు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఈ వాక్యములో ఈ మత్తయి గారు పోల్చిన పోలికలో ప్రవచనం అనేది నెరవేరిపోయింది. ప్రవచనం ఏమైందట? నెరవేరిపోయింది. చూడండి, మనము చదవబడిన వాక్యము జకర్యా 9:9 మాట. ఆ ప్రవచనములు ఏముంది? నీ రాజు అనగా యేసుక్రీస్తు ప్రభు అయిన వారు దీనుడై సాత్వికుడై గాడిదపై ఆయన ఏం చేస్తున్నాడట? వెళ్తున్నాడు. ఆయన మనకు రాజుగా ఉన్నారు అనే విషయాన్ని యూదులైన వారికి తెలియజేసి వారి మనసులన్నీ దేవుని వైపుకు త్రిప్పుటకు, చూడండి ప్రియులారా, ఈ మత్తయి గారు గాడిదపై వెళ్తున్న యేసుక్రీస్తు ప్రభువుని అంటున్న మాట, ఆయన రాజు. దేవుడు ఏమై ఉన్నాడట? రాజు. ప్రియులారా, ఇక్కడ ఇంకో మాటలో ప్రవచనం అనేది ఏమవుతుందయ్యా అంటే నెరవేరు. స్లైడ్స్ పెట్టి. ప్రవచనం ఏమవుతుందంటే నెరవేరుతుంది. ప్రియులారా, రాజు దేని మీద వెళ్తాడు? అమ్మా, రాజు చెప్పండి అమ్మా, దేని మీద వెళ్తాడు? చూడలేదు మీరు ఎప్పుడుని ఫొటోస్లో? చూడలేదా? రాజులు పూర్వకాలంలో స్టాచ్యూలు పెడతారుగా, దేని మీద వెళ్ళేవారు? గుర్రాల మీద వెళ్ళేవారు. సో రాజు గుర్రం మీద వెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడు? యుద్ధానికి వెళ్తాడు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయన దేని మీద వెళ్తాడు? గుర్రం మీద వెళ్తాడు. కానీ ఈ రాజు ఏ రాజు అట? సాత్వికుడైన రాజు. ఈ రాజు దీనత్వము కలిగిన రాజు ఉండట చేత ఈయన సమాధానముగా దేని మీద వెళ్తున్నాడు? ఈయన గాడిదపై వెళ్తున్న వారు ఉన్నారు. గుర్రం మీద వెళ్ళే రాజు యుద్ధానికి వెళ్ళి మనుషులు చంపి మనుషుల ప్రాణాలు తీస్తే, ఈ గాడిదపై సమాధానము కలిగి వెళ్ళే ఈ రాజు ఏం చేస్తున్నాడయ్యా అంటే, చూడండి ప్రియులారా, ఆ చనిపోయే ప్రజలను ఏం చేస్తున్నాడు? రక్షిస్తున్నాడు. ఇక్కడ మీకు అర్థమైందా? గుర్రం మీద వెళ్ళే రాజు ఏం చేస్తాడు? యుద్ధానికి వెళ్ళి కత్తి పట్టుకొని కనబడే ప్రజలందరినీ కూడా చంపేస్తాడు. కానీ ఈ గాడిదపై వెళ్ళే ఈ సాత్వికము కలిగిన ఈ రాజు మాత్రం చనిపోయే ప్రజలను ఏం చేస్తున్నాడు? ఈయన రక్షిస్తున్నాడు. కాబట్టి మీరు చూస్తున్నట్లుగా మత్తయి సువార్తలో మత్తయి గారు 4 విషయాలు చెప్తున్నారు. మొట్టమొదటిగా ఆయన ఏమని చెప్తున్నారు? అమ్మా, రాజు. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమై ఉన్నారు? రాజు. రెండవదిగా చూసినట్లయితే ఆ వాక్యాన్ని, ఈ యొక్క లేఖనాన్ని, ఈ యొక్క వ్రాతను ఎవరి కొరకు వ్రాసాడయ్యా అంటే
ఇలా యూదులైన వారి కొరకు వ్రాసిన వాడు ఉన్నాడు. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే ఈ మాటలో జక్కరియా గారి యొక్క ప్రవచనం ఏమవుతుంది అమ్మా, నెరవేరుతుంది. ఇక నాలుగవదిగా మనం చూసినట్లయితే ఈ గాడిదపై వెళ్ళే రాజు ఎలా ఉన్నారట, ఆయన సమాధానంగా ఉన్నారు. కాబట్టి పిల్లలు ఇక తర్వాత మాటలో మనం చూసినట్లయితే రెండవ సువార్తికుని యొక్క అభిప్రాయాన్ని మనం చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనాన్ని పఠించుకుందాం. చాలు పిల్లల యొక్క చదవబడిన వాక్యములో మనం చూసినట్లయితే మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెను. పిల్లరా, రెండవ సువార్తికుని అభిప్రాయం ఏమై ఉంది అని మనం ధ్యానించినట్లయితే ఈ మార్కు గారు అంటున్నారు ఆయన పరిచారకుడు. గాడిదపై జయోత్సాహముతో వెళ్తున్న యేసుక్రీస్తు ప్రభు వారు ఏమై ఉన్నారు అమ్మా, పరిచారకుడిగా ఉన్నారు. ఎలా ఉన్నారట, పరిచారకుడిగా ఉన్నారు. చూడండి పిల్లరా, మొదటి ఆయనేమో ఏమంటున్నాడు, రాజు అంటున్నాడు. రెండో వ్యక్తి ఏమంటున్నాడు, మీరు వినడానికి బాగా అలవాటు పోయారు, తిరిగి చెప్పడానికి అలవాటు పల్లా. అయ్యగారు చెప్పేయడం, మీరు సైలెంట్గా కూర్చుంటాం, తిరిగి రియాక్షన్ లేదు మీ దగ్గర నుంచి. సో మాట్లాడండి. రెండవదిగా మనం చూసినట్లయితే మార్కు సువార్త 10వ అధ్యాయములో 14వ వచనములో మార్కు గారు అంటున్న మాట ఏమని అంటున్నాడంటే, గాడిదపై వెళ్తున్న వ్యక్తి ఏమై ఉన్నాడయ్యా అంటే పరిచారకుడై ఉన్నాడు. యెరూషలేము వీధులన్నిటిలో జయధ్వనులతో వెళ్తున్న యేసు ఏమై ఉన్నారు అమ్మా, పరిచారకుడుగా ఉన్నారు. చూడండి, ఈ పరిచారకుడు అనే మాట ఎవరికి రాశారు? ఇందాకడ రాజు అనే మాట ఎవరికి రాశారు? యూదులకు రాస్తే ఈ పరిచారకుడు అనే మాట ఎవరికి రాశారు అమ్మ అంటే రోమా ప్రభుత్వానికి రాశారు. ఎవరికి రాశారు? రోమా ప్రభుత్వానికి రాశారు. ఎందుకు రోమా ప్రభుత్వానికి ఈ మాట రాశారని మనం ధ్యానించినట్లయితే చూడండి పిల్లరా, రోమా ప్రభుత్వానికంట పరిపాలకుడు ప్రజాసేవకుడు అంటే చాలా ఇష్టమట. రోమా ప్రభుత్వానికి ఎవరంటే ఇష్టము? పరిపాలకుడు ప్రజాసేవకుడు అంటే రోమా గవర్నమెంట్కి చాలా ఇష్టం. కాబట్టి పిల్లరా, ఈ యొక్క వాక్యములో మనం చూసినట్లయితే జయము కీర్తనలు జయము జయమాయనులేండి, జయమే క్రీస్తుని చరిత్రయంత, జయమే మరణమునా, జయమే నిశ్చయము. చాలండి. కాబట్టి పిల్లరా, రెండవ మాటలో మనం చూసినట్లయితే మార్కు గారు గాడిదపై వెళ్తున్న యేసుని అంటున్న మాట పరిచారకుడు. ఏమంటున్నారు? పరిచారకుడు. ఈ పరిచారకుడు అనే మాట ఎవరికి రాస్తున్నారయ్యా అంటే అక్కడ ఉన్న గవర్నమెంట్కి రాస్తున్నారు. గవర్నమెంట్ వారు తెలుసుకోవాలని రాస్తున్నారు. ఎవరు అక్కడ ఉన్న గవర్నమెంటు అమ్మా? రోమా ప్రభుత్వం వారు. ఈ రోమా ప్రభుత్వం వారు ఆ విషయాన్ని తెలుసుకోవాలి. యేసయ్య పరిచర్య చేయడానికి నరలోకానికి వచ్చారు, ఆయన పరిచర్య చేయించుకోవడానికి రాలేదు అని ఆ విషయాన్ని వారు తెలుసుకోవాలని రోమా ప్రభుత్వానికి రాశాడు. రెండవ విషయం ఏంటంటే రోమా ప్రభుత్వం వారికంట పరిచర్య చేసేవారన్నా ప్రజాసేవకుడైనా చాలా ఇష్టమట. అందుకని రోమా ప్రభుత్వానికి ఈ పరిచారకుడు అనే మాటను ఈ మార్కు గారు రాసిన వారు ఉన్నారు. ప్రియులారా, పరిచర్య చేసేవారనట రోమా ప్రభుత్వం ఏం చేస్తుందయ్యా అంటే చాలా మెచ్చుకుంటుందట. చూడండి ప్రియులారా, అందుకే ప్రభు అన్నారు ఇక్కడ, నేను పరిచర్య చేయడానికి వచ్చాను. రోమా ప్రభుత్వం మెచ్చుకోవాలని ప్రభు ఆ మాట అనలా. ఈ మార్కు గారు రోమా ప్రభుత్వం మెచ్చుకోవాలని రాస్తున్నారు. ప్రభు అన్న మాట సర్వలోకానికి అంటున్నారు, నేను పరిచర్య చేయడానికి వచ్చాను తప్ప చేయించుకునడానికి రాలేదు. ప్రియులారా, జయోత్సాహములతో వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారు ఆ గాడిదపై యెరూషలేములన్నీ ఈ వీధులన్నీ జయోత్సాహంతో గాడిదపై తిరిగిన యేసయ్య ఆ రాత్రి అవ్వగానే శిష్యులైన వారికి ఏం చేస్తున్నారు? ఆయన పరిచర్య చేస్తున్నారు. ఏం చేస్తున్నారమ్మా? పరిచర్య చేస్తున్నారు. చూడండి ప్రియులారా, సింహాసనము మీద ప్రజలను పరిపాలించుటకు
ప్రజలకు పరిచర్య చేసే రాజే నిజమైన రాజు. సింహాసనం మీద ఉండి ప్రజలను పరిపాలించాలంటే ముందుగా ప్రజలకు ఏం చేయాలా? పరిచర్య చేయాలి. ఎవరైతే ప్రజలకు పరిచర్యలు చేస్తూ, ఎవరైతే ప్రజలకు సేవ చేస్తూ సింహాసనం మీద కూర్చుంటారో వారే నిజమైన రాజు. యేసు క్రీస్తు ప్రభు వారు ఇక్కడ నిజమైన రాజుగా మనకు కనబడుతున్నారు. ఆయన పరిచర్య చేస్తున్న వారు ఉన్నారు. చూడండి ప్రియులారా, ఈయన చేసే పరిచర్యలో జకర్యా గారు అంటున్నారు, ఇక్కడ ఏమి కనబడుతుందయ్యా అంటే దీనత్వము కనబడుతుంది. ఏం కనబడుతుందట? దీనత్వము కనబడుతుంది. ఈ యొక్క రాజు గుర్రముపై కూర్చుండగా, లేకపోతే ఇక రథాలపై కూర్చుండగా తాను దీనుడుగా తెలుసుకున్నటకు తనను తాను తగ్గించుకొని దేని మీద కూర్చున్నాడు? ఆయన గాడిదపై కూర్చున్నాడు. అంటే తాను దీనత్వము కలిగిన వాడని మనము తెలుసుకున్నట్టుకు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు తాను తగ్గింపు స్వభావమే కాదు, తాను దీనత్వముగా ఉండడం కాదు, యేసుక్రీస్తు ప్రభువారు కూర్చున్న ఆ గాడిద కూడా ఏమున్నది, ఎలాగున ఉన్నది అంటే ఆ గాడిద కూడా దీనత్వము కలిగి ఉంది. ఏం తత్వం అంట? దీనత్వము. చూడండి, మనకు లోకంలో ఒక సామెత ఉంటుంది, 2 రూపాయలు ఉన్నప్పుడు భూమి మీద ఆగరట. అలా లేదు ఇక్కడ. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రక్షకుడయ్యుండి, ఆయన దేవుడయ్యుండి తనను తాను తగ్గించుకుని గార్ధబాసీనుడయ్యారు. రెండవది ఏమిటంటే ఆ గాడిద కూడా ఎంత బరువునైనా కాదనక సహించుకుని భరించుకుని బరువుని ఏం చేస్తుంది? ఆ జంతువు మోస్తుంది. ఆ జంతువులో మనకు కనబడేది ఏంటంటే దీనత్వము. చూడండి ప్రియులారా, ప్రభువు ఈ దీనత్వాన్ని కలిగి గాడిదపై దీనుడిగా కూర్చున్న యేసుక్రీస్తు ప్రభువారు అదే దీనత్వముతో మన కొరకు సైనికులైన వారికి అప్పగించబడి, మన కొరకు 39 కొరడా దెబ్బలు కొట్టబడి, మన కొరకై తలలో ముళ్ళ కిరీటము కట్టబడి, ఆయన ఎంత దీనత్వము కలిగిన వాడంటే మన కొరకు ఆయన 3 మేకుల మధ్య వేలాడి మన కొరకై తన ప్రాణాన్ని సిలువలో అర్పించిన గొప్ప దీనత్వము కలిగిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువైన వారు. దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువైన వారు ఏమై ఉన్నారు? ఈ గాడిదపై ఉన్న యేసు అంటే దీనత్వము కలిగిన వారు ఉన్నారు. ఎలా ఉన్నారట? దీనత్వము కలిగిన యేసుగా ఉన్నారు. కాబట్టి ప్రియులారా, మనము చేయలేని పనులను మన కొరకు తాను చేసి పెట్టిన వారు ఉన్నారు. అందుకే దైవజనులు చక్కగా రాశారు, నేను చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినావు, నేను చేయలేని నీవే చేసి పెట్టినావు రక్షకానా, వందనాలు శ్రీ రక్షకానా, వందనాలు. చాలండి. రెండవదిగా మనం చూసినట్లయితే మార్కు యేసుక్రీస్తు ప్రభు వారిని గాడిదపై వెళ్తున్న యేసును చూసి ఏమంటున్నాడయ్యా అంటే, గాడిదపై వెళ్తున్న యేసుక్రీస్తు ప్రభు వారిని గురించిన అభిప్రాయం ఏమి కలిగి ఉన్నాడంటే, ఒకటి ఆయన పరిచారకుడిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడట? పరిచారకుడిగా ఉన్నాడు. రెండవదిగా రోమా ప్రభుత్వము కొరకు ఆయన ఈ వ్రాతను వ్రాసాడు. మార్కు గారే ఈ వ్రాతను రాశారు రోమా ప్రభుత్వం కొరకు. మూడవదిగా మనం చూసినట్లయితే ఆయన నిజమైన రాజుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడట? నిజమైన రాజుగా ఉన్నాడు. ఇక 4వ మాట మనం చూసినట్లయితే దీనత్వము కలిగి ఉన్నారు. ఎలా ఉన్నారట? కాబట్టి పిల్లారా, మార్కు గారు గాడిదపై కూర్చున్న యేసుక్రీస్తు ప్రభువారిని గురించిన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక 3వ మాట మనం చూసినట్లయితే లూకా గారి యొక్క అభిప్రాయం ఏ విధంగా ఉందో మనం చూద్దాం. లూకా శుభవార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని పఠించుకుందాం. చాలండి. ప్రియులారి యొక్క చదవబడిన వాక్యములో మనం చూసినట్లయితే లూకా గారు అంటున్న మాట, నశించుచున్న దానిని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. గాడిదపై వెళ్తున్న గాదబాసీనుడై జయధ్వనులతో యెరూషలేము వీధులన్నీ తిరుగుతున్న యేసుక్రీస్తు ప్రభు వారిని చూసి లూకా గారు అంటున్న మాట, ఈయన ఒక డాక్టర్ గారు. అందుకే చాలా మంది అంటారు సేవకులు, డాక్టర్ లూకా అంటారు.
సో కాబట్టి పిల్లరా, ఈ డాక్టర్ లూకా అంటున్న మాట ఏంటంటే, గాడిదపై వెళ్తున్న యేసు ఏమై ఉన్నాడంటే రక్షకుడై ఉన్నాడు. ఏమై ఉన్నాడట? చూడండి, డాక్టర్లు చేసే పని ఏంటి అమ్మా? వైద్యము ద్వారా చనిపోయే ప్రజలను ఏం చేస్తాడు? రక్షిస్తారు. సో అదే థీమ్తో ఇక్కడ ఈయన ఈ మాట రాశాడు. ఏమని? ఆయన రక్షకుడు అనగా రక్షించేవాడు. ఎవరిని రక్షిస్తాడు ఈయన? నశించేవారిని, పాపముతో మునిగిపోయి పాపమును ఇక వారిలో పెట్టుకుని ఇక నాశనం అయిపోతున్న వారందరినీ కూడా రక్షించేవాడుగా యేసుక్రీస్తు ప్రభువారిని గురించి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నా. చూడండి ప్రియులారా, ఈ 19:10 చూసినట్లయితే గాడిదపై వెళ్తున్న యేసుక్రీస్తు ప్రభు వారిని ఏమని తెలియజేస్తున్నాడు? ఆయన ఏ విధంగా ఉన్నాడని తెలియజేస్తున్నాడంటే ఆయన ఒక రక్షకుడుగా ఉన్నాడు. ఎలా ఉన్నారట? గాడిదపై వెళ్తున్న యేసు రక్షకుడుగా ఉన్నవారు ఉన్నారు. చూడండి ప్రియులారా, ఈయన ఎవరి కొరకు ఈ విషయాన్ని రాశాడు? చూడండి ప్రియులారా, ఇందాక మనం విన్నాం, మత్తయి గారు ఎవరి కొరకు వాక్యాన్ని రాశారు? యూదుల కొరకు. మార్కు గారు రోమా కొరకు. ఈ లూకా గారు ఎవరి కొరకు రాశారంటే సర్వలోక ప్రజలందరి కొరకు. సర్వలోక ప్రజలందరి కొరకు రాసిన మాట ఏమిటంటే, ప్రజలందరినీ రక్షించుటకు ఈయన రక్షకుడుగా వచ్చాడని ప్రజలందరూ తెలుసుకున్నట్టు కొరకై ఈయన ఈ మాట రాశాడు. ఏమని? రక్షకుడు. చూడండి పిల్లారా, యేసు అనే మాటకు మనకందరికీ తెలుసు అర్థము. యేసు అంటే ఏంటి అమ్మా? రక్షకుడు. క్రీస్తు అనగా అభిషక్తుడు. చూడండి పిల్లారా, యేసు క్రీస్తు అనగా రక్షించుటకు అభిషేకము కలిగిన వాడు. రక్షించుటకు అభిషేకము కలిగిన వాడు ఉన్నాడు. చూడండి పిల్లారా, తండ్రి చేత మనలందరినీ రక్షించుటకు ఆయన ఏం పొందిన వారు ఉన్నారంటే అభిషేకము పొందిన వాడుగా మనకు కనబడుచున్నారు. చూడండి పిల్లారా, యొక్క వాక్యములో మనం ఇంకా వాక్యాలు చూసినట్లయితే మరొక మాట ఉంటుంది. పాపమును రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. చూడండి పిల్లారా, యేసుక్రీస్తు ప్రభువారు ఏమి రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు అంటే ఆత్మలను రక్షించడానికి వచ్చారు. ఏమి రక్షించడానికి వచ్చారట? ఆత్మలను రక్షించడానికి ఆయన నరలోకానికి వస్తే, ఇక రేపు శరీరాలను మహిమ శరీరాలుగా మార్చి తన రాజ్యానికి చేర్చుకోవడానికి ఇక రేపు ఆయన రెండవ రాకడలో రేప్చర్లో రాబోతున్న వారు ఉన్నారు. చూడండి, ఈ రక్షకుడు ఏమై ఉన్నారు, ఈయన యొక్క పద్ధతులు ఏ విధంగా ఉన్నవి అని మనం చూసినట్లయితే ఈయన పాపులకు స్నేహితుడిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? పాపులకు స్నేహితుడు. చూడండి, ఒక మంచివాడు చెడ్డ వాళ్ళ దగ్గరికి వెళ్తే మనం ఏమనుకుంటాం? ఆ చెడ్డవాళ్ళతో కలిసి మంచివాడు కూడా, ఈ రక్షకుడు ఈ పరిశుద్ధుడు పాపుల దగ్గరికి వెళ్ళాడు, పాపులకు స్నేహితుడుగా ఉన్నాడు. ఎందుకంటే వారును పరిశుద్ధులుగా మార్చుటకై. ఏం చేయడానికట? ఆయన దేవుడు గనుక ఈ పాపుల దగ్గరకు ఆయన వెళ్ళి వాళ్ళని ఏం చేశాడు? పాపాత్మురాలైన స్త్రీ సిమోని అంట ఉన్నప్పుడు పాపాత్మురాలైన స్త్రీ వస్తే వాళ్ళందరూ శిష్యులందరూ అంటున్నారు, ఈమె ప్రభు దగ్గరికి రావడం ఏంటి? ఈమె పాపి కదా, ఈమె పాపాలు చేసే స్త్రీ కదా, వ్యక్తి కదా, ఈమె యేసయ్య దగ్గరకు రావడం ఏంటని వారు ఆమెకు దూరముగా ఉంటే, యేసుక్రీస్తు ప్రభు అయిన వారు ఆమె పాపాలు క్షమించి ఆమెను పరిశుద్ధరాలుగా మార్చివేసిన వారు ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఈ నరలోకానికి వచ్చిన రక్షకుడు ఏ విధంగా ఉన్నాడంటే పాపులకు స్నేహితుడిగా ఉన్నాడు. ఏ విధంగా ఉన్నాడట? పాపులకు స్నేహితుడిగా ఉన్నాడు. చూడండి ప్రియులారా, రెండవదిగా మనం చూసినట్లయితే వ్యాధిగ్రస్తులకు వైద్యుడిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడట? వ్యాధిగ్రస్తులకు వైద్యుడిగా ఉన్నాడు. చూడండి, వ్యాధి వచ్చే వారికి ఆయన ఏం చేస్తాడు? స్వస్థతను దయచేస్తాడు. చూడండి, మనకు వ్యాధి వస్తే మనం చేసే పని ఏంటి? వ్యాధి వస్తే మనం చేసే పని ఏంటి? మీకు వ్యాధి వస్తే మీరు ఏం చేస్తారమ్మా? జ్వరం వస్తేనా అమ్మా? వైద్యం చేయించుకుంటారు. ఎక్కడికి వెళ్తారు వైద్యం చేయించుకోవడానికి? డాక్టర్ దగ్గరికి వెళ్తారు. సో వ్యాధి సమయంలో మనకు కావలసిన వ్యక్తి ఎవరు? వైద్యుడు. పాపం అనే వ్యాధి మనలో ఉంది. ఈ పాపం అనే వ్యాధిని మనలో నుండి పోగొట్టడానికి స్పెషలిస్ట్ అయినటువంటి వైద్యుడిగా యేసుక్రీస్తు ప్రభు అయిన వారు నరలోకానికి వచ్చారు. కాబట్టి పాపులుగా ఆయన స్నేహితుడుగా ఉంటే, రెండవదిగా వ్యాధిగ్రస్తులుగా ఆయన ఎలా ఉన్నాడు? వైద్యుడుగా ఉన్నాడు. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే మృతులైన వారికి
జీవము కలిగిన వాడుగా ఉన్నాడు. 12 ఏండ్ల స్త్రీ, ఆమె బిడ్డ చనిపోతే తన తండ్రి వచ్చి యేసయ్య దగ్గర మొరపెడితే ఆయన ఆమె ఇంటికి వెళ్ళి ఏం చేశారంటే చనిపోయిన స్త్రీని, చనిపోయిన ఆ చంటి బిడ్డను దేవుడు బ్రతికించాడు. అంటే మృతులైన వారిని సజీవులుగా లేపిన వాడు ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభు అయిన వారు ఎంత సూపర్ స్పెషాలిస్ట్ డాక్టర్ అంటే చనిపోయిన వారిని కూడా బ్రతికించే గొప్ప వైద్యుడు. ఎవరన్నా బ్రతికించగలరా డాక్టర్లు? అమ్మ, ఏమన్నా కొంత సీరియస్గా ఉందంటే ఏమన్నా యాంటీబయాటిక్ ఇచ్చి చంపేసే వాళ్ళు ఉన్నారు తప్ప చనిపోయిన వారిని బ్రతికించి వాళ్ళు లేరు. కాబట్టి పిల్లరా, చనిపోయిన వారిని బ్రతికించే జీవము కలిగిన వాడుగా ఈ రక్షకుడు ఉన్నాడు. ఇక తర్వాత మాట మనం చూసినట్లయితే ఆదరణ లేని వారికి ఆదరణకర్తగా ఉన్నాడు. ఏమి లేని వారికట? ఆదరణ లేని వారికి ఈ రక్షకుడుగా వచ్చిన ఈ యేసు ఏమై ఉన్నారు? ఇవన్నీ డాక్టర్ లోకా గారు చెప్తున్న మాటలు. బీదలకు ఆయన ఏం చేస్తున్నాడు అంటే సువార్త వినిపిస్తున్నాడు. ఏం చేస్తున్నాడట చూడండి. అందుకే దైవజనులు అన్నారు, ఏటి వారినైనా ఏ స్థలము నందైనా, ఏటి వారినైనా, ఏ స్థలము నందైనా, కాటినా శించుటకై ఆత్మతో తండ్రికి కాబట్టి ప్రియులారా, మూడవ మాటగా మనం చూసినట్లయితే మూడవ సువార్తికుడైన డాక్టర్ లూకా గారు యేసు క్రీస్తు ప్రభు అయిన వారు ఏ విధంగా ఉన్నారు అని చెప్తున్నారంటే, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఆయన ఎలా ఉన్నారట? అందరూ చెప్పాలి, రక్షకుడిగా ఉన్నారు. దేవుని మాటలు వింటున్నారుగా, వినడానికే మనం వచ్చాంగా, ఇంక మరే పని మనకు ఉండకూడదు. మనం చేయవలసిన పని ఏంటి? దేవుని మాటలు మనం శ్రద్ధగా వినాలి. కాబట్టి నరలోకములోనికి వచ్చిన యేసుని గురించి చెప్తున్న లూకా గారి విషయాలు ఏ విధంగా ఉన్నాయి, ఆయన అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, మొదటి మాటగా ఆయన రక్షకుడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడట? ఇక రెండవ మాట, ఆయన ఎవరికి ఆ వాక్యాన్ని రాశాడు? అసలైన వారికి ఆ వాక్యాన్ని రాసిన వారు ఉన్నారు. ఇక మూడవదిగా ఆయన రక్షకుడిగా ఈ నరలోకానికి ఎందుకు వచ్చాడు అంటే ఆత్మలను రక్షించుటకు. ఇక చివరిగా నాలుగవ సువార్తికుడు ఏ విషయాన్ని చెప్తున్నాడో మనం ఒకసారి ధ్యానించుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని పఠించుకుందాం. చాలండి. చూడండి పిల్లరా, నాలుగవ మాటగా మనం చూసినట్లయితే నాలుగవ సువార్తికుడైన యోహాను గారు చెప్తున్న మాట, యోహాను గారి యొక్క అభిప్రాయము, ఆ యొక్క గార్ధబాసీనుడై గాడిదపై జయోత్సాహాలతో ఈ మటలాది వారి దినమున వెళ్తున్న యేసుకు పోల్చి చెప్తున్న మాట ఏమంటున్నాడంటే, తన అభిప్రాయం ఏ విధంగా ఉంది ఆ యేసుని గురించి అంటే, ఆయన దేవుడు. ఎవరట? గాడిదపై వెళ్తున్నా, జయోత్సాహములతో వెళ్తున్నా ఆ మెస్సయ్య, ఆ దావీదు రాజు ఏమై ఉన్నారు అంటే సర్వలోకానికి దేవుడై ఉన్నాడు. ఏమై ఉన్నాడట? సర్వలోకానికి దేవుడై ఉన్నాడు. చూడండి పిల్లరా, ఈ యొక్క యోహాను 1:1 మనం చూసాం. సర్వలోకానికి దేవుడని నిరూపించడానికి చూడండి ఈ మాట వినిపిస్తున్నాడు. పిల్లరా, ఈ యొక్క వాక్యములో మనం చూసినట్లయితే భూలోకానికి వచ్చిన ఆయన ఏ విధంగా ఉన్నాడంటే ఒక మానవుడిగా గాడిదబాసీనుడమై వెళ్తున్నాడు. మానవుడిగానే ఆ గాడిదపై వెళ్తున్నాడు. మరి ఆయన దేవుడు ఎక్కడ అంటే పరలోకములోనికి వెళ్ళిన తర్వాత ఆయన ఏ విధంగా ఉన్నారంటే యోహాను గారు అంటున్నారు, ఆయన దేవుడు. నరలోకములో మనకు కనిపించడానికి ఒక మానవుడిగా ఉన్నా సరే ఈయన పరలోకములో ఏ విధంగా ఉన్నాడంటే దైవత్వము కలిగిన వారుగా ఉన్నాడు, దేవుడిగా ఉన్నాడు. అందుకని శ్రమలు పడేటప్పుడు తన దైవత్వాన్ని ఆయన ఏం చేశాడంటే విడిచిపెట్టేశాడు, ఆ గోత్సమైన తోటలో తీసివేశారు. కాబట్టి పిల్లరా, ఈ యొక్క వాక్యములో మనం ధ్యానించినట్లయితే ఈయన దేవుడిగా ఉన్నాడు. యోహాను గారు ఇంకా మాటలు చెప్తున్నారు, ఈయన దేవుడిగా ఉన్నాడు, ఈయన రక్షకుడుగా ఉన్నాడు, ఈయన దీనుడుగా ఉన్నాడు, ఈయన రాజుగా ఉన్నాడు. కాబట్టి పిల్లరా, 4 సువార్తలలో మనం విన్నవారమై ఉన్నాం. మొట్టమొదటిగా మత్తయి గారు యేసుక్రీస్తు ప్రభు వారిని ఏమని అంటున్నాడు? అమ్మా,
అందరూ చెప్పాలి, అందరూ చెప్పాలి. నా మాట వెంటనే ఇంకా కొంతమంది ఏమంటున్నాడు మత్తయి గారు? రాజు. రెండవదిగా మార్కు గారు ఏమంటున్నారు? అమ్మ పరిచారకుడు. మూడవదిగా లూకా గారు ఏమంటున్నారు? అమ్మ రక్షకుడు. నాలుగవదిగా యోహాను గారు ఏమంటున్నారు? అమ్మ దేవుడు. కాబట్టి ప్రియులారా, 4 సువార్తికులు యేసు క్రీస్తు ప్రభువైన వారు గాడిదపై వెళ్తుంటే వారి యొక్క 4 గారు యేసుక్రీస్తు ప్రభు వారిని రాజుతో ఎందుకు అన్నారు, రాజుని ఎందుకు అక్కడ ప్రశంసించారు అంటే ఆయన 1000 సంవత్సరాలు ఏం చేయబోతున్నారంటే పరిపాలన చేయబోతున్నారు. అప్పుడు ఆ మాట ఏమవుతుంది? నెరవేరుతుంది. రెండవదిగా మార్కు సువార్తలలో ఆయన ఏమని రాశాడంటే పరిచారకుడు అన్నారు. ఈ పరిచారకుడైన యేసు మాట ఎప్పుడు నెరవేరుతుంది అంటే ఆయన పరిచారము చేశారు. ఆ మాట నెరవేరింది, నెరవేరబోవడం కాదు. తన శిష్యులైన వారికి పరిచారం చేశారు. కష్ట సమయములో ఆయన ఏమై ఉన్నాడు మనకంటే సహకారుడుగా ఉన్నాడు, సహాయకుడిగా ఉండి మనకు ఆయన ఏం చేసేవాడు ఉన్నాడంటే పరిచర్య చేసేవారు ఉన్నారు. ఇక మూడవదిగా లూకా సువార్తలో లూకా గారు అంటున్న మాట, నరలోకములో ఈ గాడిదపై వెళ్తున్న యేసు ఏ విధంగా ఉన్నాడు అంటే రక్షకుడుగా ఉన్నాడు. ఎందుకు ఈ మాట అన్నాడంటే ఆయన రక్షించి మనలను పరమునకు మోక్షమునకు తీసుకువెళ్తాడు. సో ఆయన రక్షించి మనకు తన రాజ్య భాగ్యమును దయచేసిన వారు ఉన్నారు. ఇక్కడ 4వదిగా చూసినట్లయితే యోహాను సువార్తలో చూడండి ప్రియులారా, ఏ విధంగా ఉన్నాడు అంటే పరలోకములో ఆయన దేవుడుగా ఉన్నాడని ఈ యోహాను గారు వ్రాస్తున్న వారికి ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క మట్టలాదివారపు దినమున యేసు క్రీస్తు ప్రభువైన వారు ఆ యొక్క గాడిద బాసీనుడై వెళ్తూ ఉంటే, ఆ గాడిదపై వెళ్తూ ఉంటే ఆ గాడిదపై వెళ్తున్న యేసుని చూచి ఈ 4 సువార్తికులు 4 విధాలుగా 4 విషయాలను వ్రాసిన వారు ఉన్నారు. కాబట్టి ప్రియులారా, కాబట్టి మనలను కూడా వాక్య గ్రంథములో అక్కడ ఉన్న ప్రజలైన వారినే కాదు మనల్ని కూడా తన బిడ్డలుగా చేర్చుకును. కాబట్టి మనము కూడా అనాలట నా రాజు. మత్తయి గారు అంటమే కాదు, మనం కూడా అలా నా రాజు. మార్కు గారు అన్నట్లుగా నా పరిచారికుడు. లూకా గారు అన్నట్లుగా నా రక్షకుడు. యోహాను గారు అంటున్నట్లుగా నా దేవుడు అని ఈ మట్టలాదివార దినమున ఆ ప్రజలైన వారు ఎలాగైతే సంతోషముతో ఆనందముతో దేవుని స్తుతించిన వారు ఉన్నారో, మనము కూడా ఎప్పుడైతే నా రాజు, నా పరిచారకుడు, నా రక్షకుడు, నా దేవుడు అని దేవుని స్తుతిస్తామో అప్పుడే మట్టలాది వారపు పండుగ వాస్తవ్యులు అవుతాము అని దైవజనులు అన్నారు. ఎప్పుడట? ఈ 4 విషయాలను ఎప్పుడైతే మన కొరకు స్వీకరించి మన కొరకు ఆయన ఆ విధంగా ఉన్నారని ఎప్పుడైతే భావిస్తామో అప్పుడే ఈ పండుగ వాస్తవ్యంలో అవుతాం. కాబట్టి ప్రియులారా, కొన్ని మాటలు దైవ గ్రంథములో నుండి మనం ధ్యానించిన వారమే ఉన్నాం. ఈ మాటలు మన ఆదర నిమిత్తమై దేవుడు దీవించునుగాక. దయగల మా రక్షక, ప్రేమ కలిగిన దేవ, కృప కలిగిన తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నా. నీ వాక్య గ్రంథములో నుండి కొన్ని మాటలు మేము ధ్యానించి ఉన్నాం తండ్రి. నరలోకములో గార్ధబాసినుడై వెళ్తున్న నిన్ను చూచిన మత్తయి అంటున్న మాట నీవు రాజువై ఉన్నావని, మార్కు అంటున్న మాట నీవు పరిచారకుడివై ఉన్నావని, లూకా అంటున్న మాట నీవు రక్షకుడై ఉన్నావని, యోహాను గారు అంటున్న మాట నీవు దేవుడివై ఉన్నావు. వారు మాత్రమే కాక తండ్రి, ఏర్పాటుకున్న మేము కూడా నువ్వు మా రాజు అని తండ్రి, మా పరిచారకుడు అని తండ్రి, మా రక్షకుడు అని, మా దేవుడు అని మేము అనగల కృప, ఈ మట్టలాది వారపు దీవెనలు ఆశీర్వాదములు పొందగల కృప, ఈ మట్టలాది వారపు దిన పండుగ రోజున సంతోషముతో నిన్ను స్తుతించగల కృప కుడేకేపించిన వారందరికీ దయచేయమని, వెత్తబడిన మాటలు ప్రతి ఒక్కరి హృదయంలో భద్రపరిచి ఫలింపజేయమని మాతో మాట్లాడినందుకు నీకు స్తుతులు చెల్లించుకొనుచు యేసు నామమున ప్రార్థించుచున్నాము మా పరమ తండ్రి.